ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బోనస్ దక్కబోతుందా? కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలనుకుంటున్న ఒక నిర్ణయం ఆయనకు వరం కాబోతుందా? ముఖ్యమంత్రికి కూడా ఆ విషయంలో అంతో ఇంతో సమాచారం ఉన్నందునే ఈ మధ్య తరచూ దాని గురించి ప్రస్తావిస్తున్నారా? ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాంగ్రెస్ కి ఎలా కలుస్తుంది ఏంటా కదా? రేవంత్ సర్కార్కు 6 నెలలు అదనపు పరిపాలన కాలం బోనస్ గా రాబోతుంది. జమిలీ ఎన్నికలు ఫిక్స్ అయినట్టే కూడా సమాచారం ఉంది. సో తెలంగాణ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగితే మరి ఎవరికి లాభం? సీఎం రేవంత్ పదే పదే జమిలీ ఎన్నికలు అంటున్నారంటే అది ఫిక్స్ అయినట్టేనా? ఆఫ్ ద రికార్డ్ సమాచారం ప్రకారం ప్రస్తుతం ఇలాంటి ప్రశ్నలకు సమాధానాల కోసం ఎదురు చూస్తున్నాయి రాష్ట్ర రాజకీయ వర్గాలు. షెడ్యూల్ ప్రకారం అయితే సాధారణ ఎన్నికలు 2028లో జరగాలి. కానీ ఒకవేళ జమిలీ ఫిక్స్ అయ్యే అది 2029కి పోస్ట్పోన్ అయితే తెలంగాణ అసెంబ్లీకి కూడా దాదాపుగా 6 నెలలు ఆలస్యంగా లోక్సభతో పాటే ఎన్నికలు జరుగుతాయన్న అంచనాలు కూడా ఉన్నాయి. అలాగే గనక జరిగితే సీఎంగా రేవంత్ రెడ్డికి 6 నెలలు అదనపు పాలనా కాలం వచ్చినట్టేనన్న విశ్లేషణలు కూడా పెరిగిపోతున్నాయి. సో ఆయన కూడా ఇటీవల తరచూ ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం, నియోజకవర్గాల పునర్విభజన జరిగిపోతుందని ధీమాగా ఉండడం చూస్తుంటే ఈ అంచనాలే నిజమయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా కనిపిస్తుందంటున్నారు పొలిటికల్ పండిట్స్. మరి నియోజకవర్గాల పునర్విభజన జమిలీ ఎన్నికలతో తమకు 6 నెలలు కలిసి వస్తుందనే లెక్కలో ఉన్నారట సర్కారు పెద్దలు. మామూలుగా అయితే గడువులోపు ఎన్నికలు జరగాలి, కానీ దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు జరపాలన్న విస్తృత అభిప్రాయం, ఆ ప్రయోజనాల్ని అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఎక్స్టెన్షన్కు కేంద్ర ఎన్నికల సంఘం ఒప్పుకుంటే సరిపోతుంది. ఇక రాజ్యాంగ సవరణ దాకా వెళ్లాల్సిన అవసరం లేదని కూడా అంటున్నారు మరికొంతమంది పొలిటికల్ ఎక్స్పర్ట్. సో లోక్సభ లెక్క ప్రకారం అయితే 2029 ఏప్రిల్ లేదా మేలో ఎన్నికలు జరగాలి. అయితే తెలంగాణలో 2028 నవంబర్లోనే నిర్వహించాలి. జమిలీకి ఫిక్స్ అయితే తెలంగాణ అసెంబ్లీ కూడా 29 ఏప్రిల్ దాకా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉందన్నది కొందరు అంచనా. అప్పుడు తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కూడా కాస్త అటు ఇటు ఉండవచ్చు అంటున్నారు. సరిపడా భద్రత, ఈవీఎం లాంటి అన్నిటినీ సమకూర్చుకోవాల్సి ఉంది. ఇక నియోజకవర్గాల వారిగా పునర్విభజన జరగాలంటే జనాభా లెక్కలు పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే 2027 జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరుగుతుంది. సో దీనికి తోడు 33% మహిళా రిజర్వేషన్స్ కూడా వచ్చే ఎన్నికల్లో అమల్లోకి రాబోతుంది. ఇలా నియోజకవర్గాల వారిగా పునర్విభజన, మహిళా రిజర్వేషన్ 2 జమిలీతో పాటే అమల్లోకి వస్తాయి. సో ఈ లెక్కను చూస్తే తెలంగాణ అసెంబ్లీలో సీట్ల సంఖ్య 153కి పెంచాలని ఏపీ పునర్విభజన చట్టంలో ఉంది. అయితే జనాభా ప్రాతిపదికన సీట్ల సంఖ్య ఇంకా పెరుగుతుందా, లేదంటే 153కే పరిమితం చేస్తారా అన్నది ఇప్పుడు చూడాలంటున్నారు. ఒకవేళ పునర్విభజన జరిగితే ఎక్కడ ఎన్ని సీట్లు పెరుగుతాయి, గ్రేటర్లో పరిస్థితి ఏంటి, మహిళా కోటాలకి ఏ నియోజకవర్గాలు వెళ్తాయి, సో లాంటి రకరకాల లెక్కలు వేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. జమిలీ ఈక్వేషన్స్ ఎవరికి వర్కౌట్ అవుతుందన్న లెక్క ఒకటైతే, మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పెంపు లాంటివి ఎవరికి కలిసి వస్తాయన్న చర్చ కూడా నడుస్తుంది రాజకీయ వర్గాల్లో. మరి ఈ జమిలీ ఎన్నికలు కనుక జరిగినా జరగకపోయినా ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్, మీరేమనుకుంటారో మస్ట్ కామెంట్ చేయండి.